హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శర్బాని. నేను మీ కవిత దేవరాజ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై. ఆసమ్ కదా, మీకు ఊర్లో వస్తున్నాయా? ఇది ఎంత బాగుందంటే మసాలా ఘాటు తింటే ఉంటుంది అసలు. ఎలా ఉంది కదా, మీరు ట్రై చేసేయండి. నేను ఇది 1.5 kg చికెన్ తీసుకున్నాను. నీట్గా 3-4 టైమ్స్ కడిగేసిన తర్వాత ఇలా సాల్ట్ వేసేసి ముక్కలు మునిగే వరకు వాటర్ వేసేసి ఒక 20 to ½ an hour దగ్గర పక్కన పెట్టేసుకోవాలి మనం. అయితే చికెన్ బాగా నానుతుంది అనమాట. ఇప్పుడు చికెన్ దేంట్లో చేసుకోవాలనుకుంటున్నాము, ఇలా వెడల్పాటితో ఒక పాన్ తీసుకొని దాంట్లో మంచిగా ఆయిల్ వేసేసుకొని మంచిగా ఆనియన్స్ వేసేసుకోవాలి. దగ్గర దగ్గర ఇవి 4 to 5 ఆనియన్స్ అండి. ఆనియన్స్ ఎక్కువ పడతాయి. మనం దీంట్లో వాటర్ వేయం కాబట్టి గ్రేవీకి ఇదే వస్తుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఓకేనా? దీన్ని కొంచెం ఒక 2 minutes వరకు మనం ఆయిల్లో రోస్ట్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది నేను ఇంట్లో నూరిందండి. ఇంట్లో నూరిందే వాడండి, బయట నుంచి తేవద్దు ప్లీజ్. చాలా చాలా ఇష్యూస్ వస్తున్నాయి దాని నుంచి. మ్యాక్సిమం వీలైతే కొద్దిగా అయినా సరే ఇంట్లోనే నూరుకోండి. ఓకేనా? మన అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలండి. నేను ఒక 2 spoons వరకు వేసాను. కొంచెం నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా ఎక్కువనే పడుతుంది. 1 spoon పసుపు, మనకి స్పైసీకి తగ్గట్టు కారం నేను ఇప్పుడే వేసేస్తున్నాను. బికాజ్ ఇప్పుడు వేస్తే మనకి ముక్కలు కలర్ చాలా బాగా వస్తుంది ఫ్రైది, అందుకని ఇప్పుడే వేస్తున్నాను. కొంచెం స్పైసీగానే చేస్తున్నాను. ఒక 4 to 5 minutes మంచిగా ఉడికేదాకా నేను ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నాను కారాన్ని. ఇప్పుడు మన సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని వేసేసి బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలిపేసుకొని మూత పెట్టి కొంచెం ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో అసలు వాటర్ వేయకూడదండి, ఫ్రై కాబట్టి. కర్రీకైనా కానీ ఫస్ట్ వాటర్ వేయకూడదు. ఎందుకంటే మనకి చికెన్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, అది రిలీజ్ అయిన వాటర్ ఉడికిన తర్వాత మనం గ్రేవీ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు బాగుంటుందన్నమాట. నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను, చూసుకోండి. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను తొందరగా వాటర్ రిలీజ్ కావడం కోసం. అండ్ ముక్క కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనకి సాల్ట్ కొంచెం పట్టేసుకొని దీన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. ఇది మధ్యలో నేను ఒక 2 times కలిపాను ఆల్రెడీ. చూసారా మొత్తం అంతా ఎంత వాటర్ రిలీజ్ అయిపోయిందో సైడ్కి కనబడుతుంది కదా, అలా అనమాట. ఇలా వాటర్ అంతా రిలీజ్ అయిపోయి ఇప్పుడు మనం ఫ్రై కాబట్టి దీంట్లో వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు చేసేసుకోవాలి. ఈ మసాలా వచ్చేసి స్పెషల్ మసాలా. దీన్ని ఆల్రెడీ నేను షార్ట్ పెట్టాను, దాన్ని లింక్ కూడా పెడతాను, తప్పకుండా ట్రై చేయండి. ఆసమ్ ఉంటుంది అనమాట మసాలా. చికెన్ ఫ్రైకి కానీ, బిర్యానీకి కానీ, నాన్ వెజ్ కర్రీస్కి కానీ అన్నిటికీ వాడుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? దీని షార్ట్ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో ట్రై చేయండి. లేదంటే నా ఛానల్ విజిట్ అయిపోండి. నేను ఒక 2 నిమ్మకాయలు తీసుకున్నాను, దాన్ని జ్యూస్ ఒక బౌల్ అంతా వెళ్ళింది చూసారా, అది వేసేస్తున్నాను. ఇది ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా సైడ్కి వచ్చింది కదా, దగ్గరికి వచ్చింది. నేను మీకు ఎందుకు ఫాస్ట్గా చూపిస్తున్నానంటే టైం లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకని ఫాస్ట్గా చూపిస్తున్నాను. మొత్తం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు నేను కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకున్నాను కదా. గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఈ లెవెల్లో దింపేసుకుంటే గ్రేవీ కూడా ఉంటుంది. నాకు గ్రేవీ అవసరం లేదు, ఇలా సుక్క ఫ్రై కావాలా, అందుకని ఇలా చేసేదన్నమాట. దీన్ని కూడా రైస్లోకి చాలా బాగా మిక్స్ అయిందండి. మనకి గ్రేవీ కావాలన్న ఫీలింగ్ కూడా రాలేదు. ఒక్క ముక్కతో మంచిగా అన్నం అంతా కలిపేసుకొని ఒక 2 ముక్కలు వేసేసుకున్నాం అనుకోండి, మంచిగా అన్నం కలిపేసుకొని తినేయచ్చు అనమాట. అవసరంగా రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకేనా? బగారా రైస్ వండేసాను. ఈ రైస్ వీడియో ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, మీరు తప్పకుండా ఛానల్ని విజిట్ చేసి బగారా రైస్ చూడండి. చాలా చాలా బాగా వచ్చిందనమాట. దీనికి కాంబినేషన్ ఆసమ్ ఉంటుంది. చూస్తారు కదా, ట్రై చేస్తారు కదా, చేయండి. ఆ పిక్ని నాకు ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో పిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నన్ను ఫాలో చేయడం మాత్రం మర్చిపోద్దే. ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అయిపోండి. నేను చూస్తుంటేనే ఊరిలో వచ్చేస్తున్నాయి కదా, నేను తిని మీకు ఇంకొంచెం ఊరిలిచ్చేనా? ఓకేనా? మా వారు నాకు తినిపిస్తున్నారు. అసలు నేను వీడియో తీస్తున్నాను అనమాట. అసలు ఎంత మస్తు అనిపించిందో తింటుంటే.
మీకు ఊర్లు వస్తున్నాయా? చేసేసుకొని తినేస్తారా? మరి తినేసేయండి, ఓకేనా? ఆసమ్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్.